గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ ఫైట్స్. ఏంది భయ్య ఈ ఘోరము, డిపాజిట్లు కోల్పోయాయి. అరే అరే వీర మల్లు సెకండ్ డే. అసలు ఇంత స్టార్ హీరోకి ఇంతకంటే అవమానం లేదు భయ్య. అంటే నిజంగా చెప్తున్నా, తెలుగు స్టార్ హీరోస్ మామూలుగా ఎంత దరిద్రంగా ఉన్న సినిమా పెద్ద డిజాస్టర్ అయినా ఈజీగా ఒక 3-4 రోజులు అంటే జస్ట్ వీకెండ్స్ వరకు అయినా లాగేస్తారు జనాల్ని ఈజీగా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ పవన్ కళ్యాణ్కి అస్సలు డిపాజిట్లు కోల్పోయాడు. డేటు షేర్లు ఎక్కడ పోయాయో, టికెట్లు అందు జనాలు ఎక్కడ పోయారో కనుమరుగైపోయారు భయ్య. నిజంగా అసలు బుకింగ్స్ అనేవి లేవు, నిల్లు బుక్ మై షోలు. అండ్ ఇక ఆఫ్లైన్లో ఇంకా అస్సలు రాలేండి, నాకు అర్థమైపోయింది. సో మొత్తానికి డే 1 వరల్డ్ వైడ్గా 47 crore షేర్ వస్తే, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 40 crore షేర్ వస్తే, సెకండ్ డేకి డిపాజిట్ లేవు. అంటే దగ్గర దగ్గరగా 5 crore షేర్కి పడిపోయింది భయ్య. అంటే జస్ట్ 5 కోట్ల షేర్ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ బుకింగ్స్ ఈ వైపు చూస్తుంటే నిజంగా మరీ దారుణమైన పరిస్థితి అనమాట. ఇప్పుడు జస్ట్ నాకు తెలిసి 60 కోట్లకే ముగిసిపోతుందేమో ఈ సినిమా అనిపిస్తుంది. నాకు తెలిసి ది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇంకా రాబోతుంది పక్క, అందులో డౌట్ లేదు. సో 60 కోట్ల నుంచి 70 కోట్ల డిజాస్టర్ మూవీ కాబోతుంది భయ్య, డౌటే లేదు. అస్సలు సెకండ్ డేకే ఇంత డ్రాప్స్ అంటే అసలు ఇంకా అది సాటర్డే, ఇంకా రేపు సండే. సాటర్డే ఇలా ఉంటే ఇంకా సండే ఎలా ఉంటుంది. సో మొత్తానికైతే అంతే భయ్య. ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఒక 10 కోట్ల నుంచి 15 కోట్లు రాంగ్ షేర్ అయితే రావచ్చు, కానీ అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు ఒక 70 crore షేర్ బిలోనే, కానీ అబోవ్ కూడా డౌటే అనిపిస్తుంది. సో చూడాలి, ఇంకా దేవుడి దయ. ఇంక ఏదైనా మెస్మరైజులు మిరాకిల్ జరగడానికి ఇదేమీ ఇంకేం చెప్పలేం లేండి. సో మొత్తానికైతే చాలా వరస్ట్గా ఉంది పొజిషన్ అయితే 60 వాళ్ళది. ప్రొడ్యూసర్లు షెడ్కే, బయ్యర్స్ షెడ్కే, డిస్ట్రిబ్యూటర్లు షెడ్కే, సినిమా షెడ్కే. సో మొత్తానికైతే ఇలా అయిపోయింది భయ 60 వాళ్ళ పరిస్థితి. సో ఏ స్టార్లోకి ఇలాంటి పరిస్థితి రాలేదేమో, సెకండ్ డే డిపాజిట్లు కోల్పోవడం. సో ఇది మరీ దారుణంగా ఉంది. సో ఇది పరిస్థితి. మరి మీకేమనిపిస్తుంది అసలు 60 సెకండ్ డే బుకింగ్స్ పై అండ్ ఈ ర్యాంపేజ్ పెద్దప్పుడు కంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల